హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ లడ్డు రోజుకి ఒక్కటి తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచి హార్మోన్లు బ్యాలెన్స్డ్గా ఉంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే జుట్టు ఒత్తిగా పెరుగుతుంది, చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుతుందండి. అదే అవిసె గింజల లడ్డూని ప్రిపేర్ చేసుకుంటున్నాము. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం ఒక కడాయి పెట్టుకుని స్టవ్ మీద 1 కప్పు అవిసె గింజలు వేసుకోవాలి. ఈ అవిసె గింజల్ని మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకోవాలండి. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి, ప్రోటీన్, మెగ్నీషియం, ఫైబర్ అనేవి పుష్కలంగా ఉంటాయండి. వీటిని రోజు క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకుంటే మన శరీరంలో క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది, గుండె పనితీరుని, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుందండి. ఈ అవిసె గింజల్ని మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలండి. ఇవి మనకి వేగిని అని ఎలా తెలుస్తుందంటే, ఇవి మనం వేయించుకునేటప్పుడు చూడండి ఇలా చిటపట్లు ఆడుతూ ఉంటాయి అన్నమాట. ఇలా చిటపట్లు ఆడేంత వరకు వీటిని వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇవి మరీ ఎక్కువగా వేయించేసినా కూడా కలర్ చేంజ్ అయిపోయి టేస్ట్ కూడా మారిపోతుందండి లడ్డూకి. అందుకని ఇలా దోరగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 కప్పు పెసలు వేసుకుంటున్నాను. ఈ పెసల్ని కూడా మనం మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇవి వేయిస్తూ ఉంటే లైట్గా కలర్ చేంజ్ అవుతాయండి. ఇవి బాగా వేగేసరికి మనకి కమ్మటి వాసన వస్తుందన్నమాట. ఇలా కలుపుకుంటూ వీటిని వేయించుకోవాలి. ఇవి బాగా ఇలా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. చూడండి ఇలా ఎర్రగా వేగేంత వరకు వేయించుకుని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి రెండు కూడా మనకి పూర్తిగా చల్లారిపోవాలండి. అవిసె గింజలు, పెసలు కూడా పూర్తిగా చల్లారాలన్నమాట. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ముందుగా నేను అవిసె గింజలు వేసుకుని వీటిని పొడి చేసుకుని తీసుకుంటున్నానండి. 2 విడివిడిగా పొడి చేసుకోవాలి. ఈ అవిసె గింజల పొడిని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఈ వేయించుకున్న పెసల్ని కూడా వేసుకుని మెత్తగా పొడి కింద చేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుంటే మెత్తగా పొడి కింద అవుతుందండి. ఒకవేళ మీకు బరకగా అనిపిస్తే కనుక జల్లించుకుని కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇలా మెత్తగా పొడి చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఈ అవిసె గింజల పొడిలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి బెల్లం తీసుకుంటున్నానండి. నేను తీసుకున్న అవిసె గింజలకి, పెసలకి 1.25 కప్పు వరకు బెల్లం పడుతుంది. మీ ఇష్టం, లేదంటే మీరు తినే తీపిని తగ్గట్టుగా కూడా బెల్లాన్ని వేసుకోవచ్చు. ఈ బెల్లంలోకి ఒక 2 యాలకులు కూడా వేసుకుని మెత్తగా పొడి కింద చేసుకుని ఈ అవిసె గింజల పొడిలోకే వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కరిగించిన నెయ్యిని వేసుకోవాలండి. ఒక 4 స్పూన్ల వరకు నెయ్యి అయితే సరిపోతుందండి. ఎక్కువగా నెయ్యి కూడా పట్టదు. ఇలా కరిగించిన నెయ్యిని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేసి ఉండలు చుట్టుకుంటే మనకి ఈ లడ్డూలు ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటాయండి. 15-20 రోజుల పాటు నిలవ ఉంటాయి. ఇలా నెయ్యి వేసుకుని మొత్తం బాగా కలుపుకొని వీటిని మనకు కావాల్సిన సైజులో ఉండల్లాగా చుట్టుకోవడమేనండి. మీడియం సైజులో ఉండల కింద చుట్టుకుంటున్నాను నేను. చూడండి ఇలాగే మిగిలిన ఉండలన్నిటిని కూడా చుట్టుకుని తీసుకోవాలండి. ఇది రోజు ఒకటి తీసుకుంటే జుట్టు కూడా ఒత్తిగా పెరుగుతుందండి. చర్మం కూడా పొడిబారిపోకుండా నిగారింపుగా ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ అవిసె గింజల లడ్డు వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ను ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.